హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వీణా జీవన్, సర్టిఫైడ్ న్యూట్రిషన్ అడ్వైజర్ కమ్ సీనియర్ వెల్నెస్ కోచ్. మీరు మీ పిల్లల హైట్ వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా గ్రో అవ్వట్లేదని టెన్షన్ పడుతున్నారా? 100% టెన్షన్ పడాల్సిన విషయమే. ఎందుకంటే పిల్లలు ఈ మధ్యకాలంలో వాళ్ళ హైట్ వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా వాళ్ళకి డే బై డే వాళ్ళు తినే ఆహారంలో వాళ్ళకి కావాల్సిన న్యూట్రియంట్స్ అనేది సరైన మోతాదులో అందట్లేదు. అండ్ ఎలాంటి విషయంలో కనుక మనం గమనిస్తే ఇక్కడ నేను ఈరోజు మీకు కొన్ని షేర్ చేస్తాను. దాన్ని మీరు శ్రద్ధగా వినండి, మీకు హెల్ప్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ముఖ్యంగా మనకు కావాల్సింది వైటమిన్ ఏ. ఇమ్యూనిటీ లెవెల్ ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అలాగే వైటమిన్ సి అనేది మన బాడీలో కొలాజిన్ని డెవలప్ చేసి కార్టిలేజ్ని క్రియేట్ చేసుకోవడానికి సపోర్ట్ అవుతుంది. అండ్ జింక్ మన గ్రోత్ హార్మోన్స్ని డెవలప్ చేయడానికి హెల్ప్ అవుతుంది. అండ్ ఐరన్ లెవెల్స్ అనేది మన బాడీలో ఆక్సిజన్ని సప్లై చేస్తుంది. అండ్ ముఖ్యంగా మన బోన్ స్ట్రెంత్ ఉండాలి అంటే కావాల్సింది ఏంటి? కాల్షియం కదా. అలాగే ఆ కాల్షియం అబ్జర్వ్ కావాలి అంటే కావాల్సింది వైటమిన్ డి. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ మనకి న్యూట్రియన్ ఏంటి అంటే ప్రోటీన్. సో ప్రోటీన్ అనేది మన మజిల్ బిల్డ్ చేయడానికి అండ్ టిష్యూస్ని డెవలప్ చేయడానికి, దాంతో పాటు మనకి ఏదైతే స్టెమినా ఉందో అది పెంచడానికి ఇవన్నీ వైటమిన్స్ అనేది మనం రెగ్యులర్గా మన పిల్లలకి ఇవ్వడానికి సాధ్యం అవుతుందా? ఎక్కడైనా మిస్ అవుతున్నామా? ఒకవేళ మిస్ అవుతున్నట్టు అయితే కనుక యాడ్ చేయడానికి ట్రై చేయండి. అండ్ యాడ్ చేసే విధానంలో అయితే మనకి కాల్షియం అనేది మనకి కాల్షియం సోర్సెస్ ఫుడ్స్ ఉన్నాయి. సో వాటిని ఎవ్రీ సింగిల్ డే మిస్ అవ్వకుండా వాళ్ళకి ఇస్తూ ఉండండి. బోన్ డెవలప్మెంట్ జరగాలి అని అంటే ముఖ్యంగా వాళ్ళు రెగ్యులర్గా చేయాల్సిన యాక్టివిటీ ఏంటి అని అంటే ఫిజికల్ యాక్టివిటీ. స్విమ్మింగ్ కానీ, సైక్లింగ్ కానీ, స్కిప్పింగ్ కానీ, ఇలాంటివి వాళ్ళతో ఎవ్రీ సింగిల్ డే కనుక యాక్టివిటీ చేయాలి. అలాగే స్లీప్ చాలా ఇంపార్టెంట్. పిల్లలు వాళ్ళ హైట్ డెవలప్మెంట్ గ్రోత్ జరిగేదల్లా నిద్రపోయినప్పుడే. సో వాళ్ళకి ప్రాపర్గా 8 to 10 అవర్స్ స్లీప్ అనేది ఉండేలాగా చూడండి. ఎక్కువగా ఎక్స్పోజ్ అవ్వకుండా చూసుకుంటూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే.